2030 కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్లో జరగబోతా ఉన్నాయి. అఫీషియల్గా ప్రకటన వచ్చింది, అధికారికంగా ప్రకటన రిలీజ్ చేశారు. సో ఇట్ ఈస్ అఫీషియల్. 2030 కామన్వెల్త్ గేమ్స్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్ కాన్క్లేవ్లో, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాన్క్లేవ్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. మరి ఇండియా ఇంతకుముందు ఎప్పుడైనా కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిందా, నిర్వహించిందా, కండక్ట్ చేసిందంటే ఓన్లీ వన్స్, కేవలం ఒకే ఒకసారి 2010లో కామన్వెల్త్ గేమ్స్ న్యూఢిల్లీలో నిర్వహించారు. సో నియర్లీ ఆఫ్టర్ 20 years, 20 ఏళ్ళ తర్వాత 2030లో గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించబోతున్నారు. యాక్చువల్లీ 2030 కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించాలి అని చెప్పేసి నైజీరియా క్యాపిటల్ అబుజా కూడా పోటీ పడింది. నైజీరియా దేశ రాజధాని అబుజా సిటీ కూడా ట్రై చేసింది, బట్ మనకే ఈ రైట్స్ దక్కినాయి. ఇక 2022లో కామన్వెల్త్ గేమ్స్ గుర్తుపెట్టుకోండి, కామన్వెల్త్ గేమ్స్ 4 yearsకి ఒకసారి జరుగుతాయి, 4 ఏళ్ళకి ఒకసారి. 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. 2026లో ఎక్కడ జరగబోతా ఉన్నాయంటే గ్లాస్గో సిటీ, యూకేలోని గ్లాస్గో, యునైటెడ్ కింగ్డమ్ గ్లాస్గోలో జరగబోతున్నాయి. ఇక్కడ గ్లాస్గో అంటే స్కాట్లాండ్ కూడా వస్తుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. యాక్చువల్లీ యూకే అనేది యునైటెడ్ కింగ్డము, ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి, 4 దేశాలు ఉంటాయి. ఆ 4 దేశాల్లో ఒకటి స్కాట్లాండ్, మరొకటి వేల్స్ అనే ఒక కంట్రీ, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ అంటే ఉత్తర ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఈ 4 దేశాలు కలిపితే యునైటెడ్ కింగ్డమ్. సో మరి గ్లాస్గో ఎక్కడ ఉందంటే స్కాట్లాండ్లో ఒక సిటీ గ్లాస్గో. సో గ్లాస్గో పక్కన వాడు ఆప్షన్స్లో స్కాట్లాండ్ ఇచ్చిన స్కాట్లాండ్ కరెక్ట్ అవుతుంది, యూకే ఇచ్చిన యూకే కూడా కరెక్టే అవుతుంది. కానీ ఇంగ్లాండ్ ఇస్తే మాత్రము ఇంగ్లాండ్ రాంగ్ అవుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో 2030 కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్.